హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మందికి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నాకు కూడా అవుతుంది. అయితే జెల్ ఇచ్చారని చెప్పేసి అయితే కనుక వీడియో చేశాను. అయితే దానికి కొంతమంది అయితే కనుక కామెంట్ చేశారనమాట, జెల్ నేమ్ ఏంటి అనేది. దానికోసమే ఈరోజు వీడియో అయితే కనుక చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీకు యూజ్ అవుద్ది. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంటే మీకు ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో అయితే కనుక మీరు అశ్రద్ధ చేయకుండా కన్ఫర్మ్గా మీరు ఎవరి దగ్గర అయితే డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లయితే కనుక వాళ్ళు మీకు జెల్ కానీ టాబ్లెట్ కానీ ఇస్తారనమాట. కాబట్టి మ్యాక్సిమం మీరు వెళ్ళండి, సిగ్గుపడొద్దు. ఇదేమీ సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి అయితే నాకైతే కామెంట్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే నాకు ఇచ్చిన జెల్ అనేది మీరు వాడచ్చో లేదో అనేది మనకు తెలియదు కదా. అంటే డాక్టర్స్ మనల్ని చూసి దాన్ని బట్టి ఇస్తారనమాట, జెల్ అనేది అయినా లేదంటే టాబ్లెట్ అయినా సరే. కాబట్టి మీరు నాకు ఇచ్చేది చెప్పమంటున్నారు. కాకపోతే ఏంటంటే మీరు కన్ఫర్మ్గా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి. అలా ఒకరికి ఇచ్చినవి ఇంకొకరు యూజ్ చేయొచ్చో లేదో తెలియదు. మామూలు టైంలో అయితే కనుక మీరు యూజ్ చేసినా పర్లేదు అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం వాడే ప్రతిదీ కూడా డాక్టర్స్ని అడిగి సలహా తీసుకొని మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. పెళ్ళైతే కనుక మామూలుగా మీకు చూపిస్తున్నాను. ఇదనమాట, మీకు కనిపిస్తుంది కదా, ఇది నాకు ఇచ్చిన జెల్లు. కాకపోతే అందరికీ యూజ్ చేయొచ్చా లేదా అనేది నాకు కూడా తెలీదు. ఒకవేళ మీరు యూజ్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే కనుక మళ్ళీ అప్పుడు సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా వేరే వాళ్ళకి ఇచ్చినవి కాకుండా మీ ఓన్గా హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకొని యూజ్ చేయడం మంచిదనమాట. కాబట్టి తప్పకుండా మీరు, నేను కామెంట్ పెడదాం అనుకున్నా, రిప్లై ఇద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ అర్థమయ్యేలాగా ఇంత మెసేజ్ చేయాలంటే కూడా కొంచెం కష్టం అని చెప్పేసి నేనైతే వీడియో అయితే కనుక చేస్తున్నాను అనమాట. 2-3 మెంబర్స్ అయితే కనుక జెల్ నేమ్ చెప్పమని చెప్పేసి పాత వీడియోస్ నుంచి అడుగుతున్నారు. కాకపోతే నేను చెప్పలేదన్నమాట. అప్పుడైతే కొనుక్కున్నా సరే మీరు 100% డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది వాడొచ్చా లేదా మెడికల్ షాప్లో అయినా సరే అడిగి తెలుసుకొని మీరు తీసుకొని యూజ్ చేయండి. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి డాక్టర్స్ అయితే కనుక క్లియర్గా చెప్తారు. కాబట్టి తెలియకుండా ఏది చేయొద్దు. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక డాక్టర్ గారి దగ్గరికి కానీ మెడికల్ షాప్ దగ్గరికి కానీ వెళ్ళి కనుక్కొని ఎలా యూజ్ చేయాలి, అలాగే ఇది మీకు యూజ్ అవుతుందా లేదా, లేదంటే వేరేది యూజ్ అవుతుందా అనేది మీరు కనుక్కొని యూజ్ చేస్తే మంచిదనమాట. ఇదనమాట వీడియో అయితే కనుక. మీకు వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.